ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే మన కాళ్ళు పట్టుకొని క్షమించండి అనే ఒక పదం లేకుండా మన కాళ్ళు పట్టుకుంటే మనకి ఎంత హై ఇస్తుందో ఈరోజు అంతకన్నా డబుల్ ఇంపాక్ట్ అయితే మన ఎపిసోడ్ అయితే ఇచ్చింది. జోష్న భయపడడంలో ఇద్దరు ఉంటారు. ఒకటి వచ్చి కార్తిక్ బాబు అసలు మామూలుగా భయపెట్టడు. అలాగే మన దాస్ గారు ఇద్దరికి మాత్రమే జోష్న ప్రపంచంలో భయపడుతుంది ఎవరికన్నా అంటే ఇద్దరికి మాత్రమే. అలాగే సుమిత్ర గారికి భయపడ్డాను భయపడలేదు అన్నట్టు అంటే నటిస్తూ ఉంటారు. కానీ సుమిత్ర గారు చెంప దెబ్బలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇస్తారు మన జోష్నకి. ఆ చెంప దెబ్బల కన్నా భయపడాల్సిందే మన జోష్న అయితే 100% అది మాత్రం రైటు. అలాగే మన కాంచనా గారి గురించి కూడా ఒక మాట అయితే మాట్లాడుకోవాలి. నెక్స్ట్ లెవెల్ అబ్బా, ఈ ప్రపంచంలో ఎవరు వచ్చి చెప్పినా నా భర్తను నేను యాక్సెప్ట్ చేయను, అలాగే దేవుడు దిగొచ్చి చెప్పినా నేను యాక్సెప్ట్ చేయను అనేసి అయితే చెప్పింది. అలాగే కాంచనా గారు అయితే ఒక మాటనైతే హోల్డ్ పెట్టారంటే నా భర్తను నేను క్షమించాలంటే ఒకే ఒక సందర్భం రావాలి అనేసి. ఆ సందర్భం రావాలన్నప్పుడు కరెక్ట్గా మన దాస్ గారు అయితే ఎంటర్ అయ్యారు. ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయితే అయ్యారు. ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయ్యారంటే ఇక్కడ అబ్బా దాస్ మామయ్య కొంచెం అయిన తర్వాత వచ్చింటే బాగుండే అనేసి. అలాగే మన శ్రీధర్ గారు దాస్ కొంచెం అయిన తర్వాత వచ్చింటే బాగుండు అనేసి. తాత గారు కొంచెం అంటే కొంచెం 2 నిమిషాల తర్వాత దాస్ వచ్చింటే బాగుండు, నా కూతురు మనసులో ఏముందో నేను తెలుసుకునేవాడిని అనేసి మన తాతగారు అనుకోవడం. అసలు కాంచనా గారు ఎందుకు ఆ మాట అన్నారు ఏమనేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఎందుకు ఆ హోల్డ్లో పెట్టారు ఆ మాటని, అలాగే కాంచనా గారి జాతకాన్ని ఎందుకు హోల్డ్లో పెట్టారు అనేది దాని గురించి మీకు నేను చెప్తాను, ఫర్దర్గా అయితే చెప్తాను. అలాగే మొన్న మనకి ఎపిసోడ్లో మన ఒరిజినల్ జోష్న గారు అంటే మన దీపావళ బామ్మగారు అంటే మన శివనారాయణ గారి వైఫ్ అక్కడ కల్లోకి వచ్చి నేను మళ్ళీ వస్తా ఉన్నాను అని చెప్పేసి చెప్పారు. దానికి చాలా మంది అయితే కామెంట్స్ చేశారు, కవల పిల్లలు పడతారు దీపాకి అనేసి. దాని గురించి కూడా డిస్కషన్ అయితే చేద్దాం వీడియోలో. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను పదే ఎందుకు చెప్తాను అంటే మన ఛానల్ని సుమిత్ర గారు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే మన రిథమ్ ఎంత ఉంది, మన స్టైల్ ఎలా ఉంది అనేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీకు చూపిస్తాను చూడండి. ఇక చూడండి, యాక్టర్ అఫిషియల్ సబ్స్క్రైబ్, ఓకేనా. ఇక నా సబ్స్క్రైబర్ లిస్ట్ ఇది కనపడతానరా, అది చూడండి మొత్తం సబ్స్క్రైబర్స్ లిస్ట్ ఇది. సబ్స్క్రైబర్స్ లిస్ట్లో మన సుమిత్ర గారు అలాంటి వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన ఛానల్లో ఎంత డెప్త్ ఉంది, సీరియల్ గురించి ఎంత డెప్త్గా మీకు చెప్తాను అనేసి అర్థం చేసుకొని మన ఛానల్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సరే, ఇప్పుడు మనం మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్టయితే నిన్న కావేరి గారి అన్నింటి మాటలకి మన జోష్న అసలు నాకు ఎలాంటి రివ్యూ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ మాటలు ఎలా మాట్లాడాలి, ఆ మాటల గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి నాకైతే అర్థం కావట్లేదు. తప్పు జరిగిన తర్వాత సరిదిద్దాలంటే అది ఎవరి వల్ల కాదు, కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ శౌర్య బతుకుండడానికి కారణం మన తాతగారు చెప్పారు కదా, ఆ శౌర్య ఇప్పుడు ముద్దు పెట్టింది చూడు, ఆ ముద్దు పెట్టిన దానికి కారణం మన కావేరి గారు. భర్తతో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కానీ కావేరి గారు ముందుకు వచ్చి అక్కడ కాపాడారు. అంటే వాళ్ళు కూడా మన మనిషే, అంటే మన రక్తమే అన్నట్టు మన తాతగారు అయితే యాక్సెప్ట్ చేశారు. అది సూపర్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జడ్జ్మెంట్ ఉందబ్బా, కరెక్ట్గా అయితే మేనేజ్ చేసుకుని వస్తూ ఉంటారు డైరెక్టర్ గారు అయితే. నాకైతే పర్సనల్ ఫీలింగ్. అది అయిపోయిన తర్వాత మన జోష్న అయితే అనరాని మాటలు అయితే అనింది. అనరాని మాటలు అనడం వల్ల మనకు కరెక్ట్గా ఆ టైంలో సరే ఇక్కడ ఇన్ని అవమానాలు అవసరం మమ్మీ, మనకి వెళ్ళిపోదాం పదా అని స్వప్న అయితే ఎవరికైనా సరే కన్న తల్లిని తిడతా ఉంటే ఎంత కఠినాత్మురాలైనా కానీ, ఎంత కఠినాత్ముడైనా కానీ ఎక్కడో ఒక మూల బాధేస్తుంది. అలాంటిది ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మని ఒక మాట అంటే తట్టుకోలేం కదా. అలాంటిది ఎన్ని మాట్లాడింది. ఆ మాటలకి మన స్వప్న అయితే వెళ్ళిపోదాం పద మమ్మీ అనేసి వెళ్ళిపోతా ఉన్నప్పుడు మన కార్తీక్ బాబు అయితే వచ్చి నెక్స్ట్ లెవెల్లో కౌంటర్ అయితే ఇచ్చాడు. అసలు నీకెందుకు, మా పిన్ని మేము యాక్సెప్ట్ చేసినాం, మా కుటుంబం యాక్సెప్ట్ చేసింది, అసలు మా కుటుంబంతో మాట్లాడాల్సిన పనే ఉందనేసి లిటరల్ సూపర్. అండ్ అదే చెప్తాను కదా, కార్తీక్ బాబు భయపడుతుంది జోష్న, ఇంకా ఎవరికి భయపడుతుంది, దాస్ గారికి భయపడుతుంది, కార్తీక్ బాబుకి భయపడుతుంది, వీళ్ళిద్దరికీ భయపడుతుంది. ఎందుకంటే దాస్ గారు కూడా భయపడ్డం అక్కడ ఈ రోజు కూడా చూసినా అంటే నాన్న వస్తాడు అనేసి ఎక్కడ ఒక మాట కూడా చెప్పలేదు. నీ కొడుకు వస్తాడు రాని అని చెప్పింది. కానీ కన్న తండ్రిని కూడా నా తండ్రి అని చెప్పుకోలేనంత స్థాయిలో ఉండవు జోష్న. నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఎలాంటి నరకం అనిపించబోతున్నావో మాకైతే తెలుస్తుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. సరే అనేసి అది అయిపోయిన తర్వాత నిన్న ఎపిసోడ్లో అది జరిగిన తర్వాత ఈరోజు ఎపిసోడ్లో మన సుమిత్ర గారు అయితే ఒక మాట అయితే చెప్పారు, అందరి కాళ్ళకి పసుపు పూయాలి అనేసి చెప్పారు. పసుపు పూయాలంటే అందరి కాళ్ళకి పసుపు పూయకుండా ఓన్లీ కావేరి గారి కాళ్ళకు మాత్రం పసుపు పూపించి డైరెక్టర్ గారు మాత్రం కరెక్ట్ జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే మనకు ఒక ఏమంటారు, ఒక పట్టాభిషేకం జరిగితే ఎలా ఉంటుంది, ఎక్కడైతే నువ్వు
పాతాళం పడిపోయి అలాంటి నువ్వు ఆకాశం అంత ఎత్తి దిగితే ఎలా ఉంటుందో ఆ ఫీల్ని అయితే చూపించారనిపించింది. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత మన దీప అంటే నాతోనే రాస్తారు పసుపు అన్నట్టు చూసింది. అక్కడ దీప గుర్తు తీసుకొని వాళ్ళ అత్తగారికి అలాగే వాళ్ళ అమ్మకి అంటే సుమిత్ర గారికి పసుపు రాయడం అక్కడ సెంటిమెంట్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు నెక్స్ట్ లెవెల్. నా భూత నా భవిష్యత్తు అంటే ఇప్పుడు మన ఎవరన్నా సరే ముత్తైదువులు మన ఇంటికి వచ్చారంటే మనం వాళ్ళ లక్ష్మీదేవులతో సమానం. అంటే ఒక అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతాం. కాబట్టి పసుపు రాయడంలో అసలు ఎలాంటి తప్పు లేదు. మీరు కూడా మొహమాన పడకుండా ఎలాంటి వాళ్ళు అన్నారని, వాళ్ళు బీదోళ్ళు కానీ డబ్బుండే వాళ్ళు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నారని ఒక అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టే ఫీల్ అయ్యి పసుపు రాస్తారు మన తెలుగు వాళ్ళు. అది మనకు తెలిసిన విషయం. ఇన్ కేస్ మీ ఇంట్లో కూడా ఏదైనా అలవాట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ విధంగా రాస్తారు. ఆ విధంగా రాయడంలో జోష్న ఎందుకు అంత నామోషి ఫీల్ అయిందో నాకైతే అర్థం కాలేదు. అంటే బంధాలు బంధుత్వాలు ప్రేమలు అవి ఉంటే తెలుస్తుంది. ఎప్పుడు స్వార్థంతో మనసు నిండిపోతే ఎక్కడ తెలుస్తుంది చెప్పండి. అదైతే జరిగింది. అది జరిగిన తర్వాత మొత్తానికైతే అమ్మ సెంటిమెంట్ అలాగే అత్త సెంటిమెంట్ దీపాకి అయితే ఆశీస్సులు అయితే అందాయని మనం అనుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మన కార్తీక్ బాబు అయితే చూస్తానే ఉంటాం ప్రతి ఒక్క పాయింట్ని. అంటే నా భార్య ఇంటి వారసురాలు చేయాల్సిన పనులంతా చేస్తాను కదా అనేసి నెక్స్ట్ లెవెల్ అయితే అయింది. అది అయిపోయిన తర్వాత గురువు గారు వచ్చారనేసి గురువు గారు వచ్చి హోమం అయితే స్టార్ట్ చేశారు. హోమం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ హోమంలో ఒక మాట అయితే చెప్పాడు. ఈ హోమంలో అది అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇస్తారు కదా మనకి, అంటే ఆహుతి చేయాలని ఇస్తారు కదా. అది ఆహుతి మొత్తం తిరిగి అంటే ఆ హోమం చుట్టూరా తిరిగి ఆహుతులనే పడాలి. ఇన్ కేస్ అది కానీ బయట కానీ పడినా జారి పక్కనే అన్న పడినా కానీ వచ్చే ప్రమాదాన్ని ఎవరు ఊహించలేరు. అసలు నా నోటితో నేను చెప్పలేను అనేసి అయితే మన పూజారి గారు అయితే చెప్పారు. దానికన్నా ముందు ఒక పాయింట్ అయితే జరిగింది. ఆ పాయింట్ గురించి అయితే చెప్పాలి. మన కాంచనా గారితో మన తాతగారు అయితే మాట్లాడారు. నేనేమనుకున్నా అంటే మన కాంచనా గారు అమ్మగారితో ఏమన్నా ఆ కళ వచ్చింది కదా, ఆ కళ గురించి ఏమన్నా డిస్కషన్ చేస్తారనుకుంటే మన శ్రీధర్ గారి గురించి అయితే డిస్కషన్ చేశారు. ఒకే మాట చెప్పింది, నా భర్తను నేను ఇచ్చేసాను, అంటే నన్ను కాదనుకొని పోయిన భర్తను నేను ఇచ్చేసాను, ఇంకా నన్ను ఆ మాటతో మాట్లాడొద్దండి అనేసి అక్కడైతే తాతగారికి అయితే ఖరాఖండిగా అయితే చెప్పింది. అంటే ఇప్పుడు నా బాల్యం నాకు తిరిగి ఇస్తున్నారా మీరు, అంటే జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ నాకు తిరిగిస్తారా? తిరిగి లేదు కదా. అలాగే నా భర్త ఒకరికి అంకితం అయిపోయాడు కాబట్టి మళ్ళీ నాకు ఆ భర్త అవసరం లేదు. నేను నా భర్తని కార్తీక్ నాన్నగా క్షమిస్తానే కానీ నన్నంతా నేను క్షమించలేను అనేసి అయితే చెప్పింది. అలాగే 2 మాటలైతే మన కాంచనా గారిది అయితే హోల్డ్లో పెట్టారు. ఫస్ట్ మాట, మీ కూతురు జాతకము నేను హోమం అయిపోయిన తర్వాత చెప్తా అనేసి ఒక మాట అయితే చెప్పారు. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో వచ్చే కీలక ఘట్టం కాంచనా గారి ఎపిసోడ్స్గా మొత్తం ఫుల్ ఉండబోతున్నాయి అనేసి మీకు ముందని చెప్తాను. ఇక్కడ కాంచనా గారికి తర్వాత చెప్తాను అనేసి అయితే అన్నారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ కాంచనా గారు ఒక మాట చెప్పారు. నేను క్షమించాలంటే, నా భర్తను క్షమించాలంటే ఒక్క సందర్భం మాత్రమే ఉంది అనేసి అయితే చెప్పారు. అప్పుడే కరెక్ట్గా దాస్ గారు ఎంటర్ అయ్యారు. ఆ సందర్భం ఏమంటే, ఒకటి ఇన్ కేసు భర్త చనిపోయినప్పుడు ఆ సుమంగళతనం పోతుంది కాబట్టి ఇన్ కేసు ఆ విషయంలో ఒకటి యాక్సెప్ట్ చేస్తాను అనండొచ్చు. లేకపోతే నేను సుమంగల్గా పోయేదానికి నా భర్త నాతో ఉండాలి, నా తల్లి నాతో ఉండాలి అనేది ఆ విధంగా కూడా ఆలోచించింది. అంటే నేను కరెక్ట్గా చెప్పలేకపోతాను, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. అంటే భర్త కావాల్సిన సందర్భాలు 2, అంటే ఎప్పటికీ సుమంగళిగా ఉండాలనేసి ఒక అమ్మాయి కోరుకుంటుంది. అలాగే భర్త దూరం అయినప్పుడు ఆ సుమంగళతనం అనేది దూరం అవుతుంది. కాబట్టి కాంచనా గారు ఆ 2 క్షణాలు మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను అనేసి మనకు చెప్పబోతున్నారు. కానీ వీళ్ళకి ఆ విషయం అయితే అర్థం కాలేదు. అంటే క్షమించే క్షణం ఏదనేసి, అప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఆ పూజ డిస్టర్బ్ అవుతుందనేసి డైరెక్టర్ గారు మాత్రం భలే స్టాప్ చేశారు. అంటే కాంచనా గారి ఎపిసోడ్స్కి మనకి ఇప్పుడిప్పుడే హింట్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా అయితే స్టాప్ చేశాను. స్టాప్ చేసిన తర్వాత ఈ ఇంటి వారసురాలతో ఆ హోమంలో వేయాలనేసి మన దాస్ గారు, ఆ ఇంటి వారసురాలు నువ్వు కాదు, నువ్వు వెళ్ళొద్దు అనేసి కళ్ళతోనే సైజ్ చేస్తూ ఉంటారు జోష్నకి. నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు మన జోష్న అయితే చూస్తా అంటే సరే ఎలాగైనా సరే జోష్న కన్వే చేయాలనేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మన దాస్ గారు నడుచుకుంటూ వెళ్తారు. రాణి నీ కొడుకు వస్తా ఉండడు, రానికుండా చేయకు, రానికుండా చేయకు, నాన్న వస్తా ఉండరు రానికుండా చేయను. సో ఒక్కసారి నాన్నవా చూసినా, ఒక్కసారి అన్నావా అనలా నువ్వు. సరే అనేసి అక్కడ వాళ్ళ పారిజాతం గారు అయితే వాళ్ళ కొడుకునైతే బయటికి తీసుకుపోయి, అమ్మ తప్పు జరుగుతుంది, వారసురాలు అక్కడ లేకపోయినా పర్లేదు, అక్కడ నా కూతురు వారసురాలు కాదు, నా కూతురు అనేసి ఆ ఇంటికి మంచి జరగాలంటే అక్కడ కూడా స్వార్థం. ఎంత స్వార్థం అంటే, రే దాసు మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, మన ఫ్యామిలీలో ఏం జరగదు, అంటే ప్రమాదం మన ఫ్యామిలీకి రాదు, వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది, వాళ్ళకి ఎలాగైనా పోనీ అనేసి మన దాస్ గారికి అయితే మన పారిజాతం గారు చెప్తా ఉంటారు. నువ్వు నిజం చెప్పొద్దురా, దయచేసి నిజం చెప్పొద్దురా అనేసి మన పారిజాతం గారు కొడుకు దగ్గర బాగా తగ్గుతారు. అది తగ్గి మాట్లాడుతూ ఉంటే ఇంక పారిజాతం గారు ఇంకా సరే దాసు నేను ఎలాగైనా సరే నిజం చెప్పేస్తాను, జోష్న నా మాట వినట్లేదు, నేను నిజం చెప్పేస్తాను అని ఇంట్లోకి పోయేందుకు మన సుమిత్ర గారికి అయితే కళ్ళు తిరగడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇంట్లో ఒక వర్కింగ్ ఉమెన్
అసలు పూజ చేసేటప్పుడు అంటే ఉపవాసం ఉండి ఖచ్చితంగా 200% అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసి, ఎందుకంటే ఇంక జోష్న అసలు పైన కూర్చుంటే కింద దిగలేదు. మనకు నిన్న కూడా చూపించారు కదా, ఏంది అత్తయ్య గారు మీరు కూడా బంధువుల్లాగా కింద ఇప్పుడు దిగుతా అంటారు అనేసి. అంటే మన దీప వచ్చాక కూడా కొంచెం లేట్ అయింది మనం చూసుకున్నట్టయితే. సుమిత్ర గారు మొత్తం అన్ని పనులు హోల్ పనులు చూసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అంటే కళ్ళు తిరుగుతుంది. కళ్ళు తిరిగిన వల్ల అది కాకుండా ఆ అగ్ని మనల్ని ఒక ఇచ్చేస్తుంది, ఒక మైమార్పు లాగా చేస్తుంది ఆ మొత్తం అంతా. ఆ విధంగా మన సుమిత్ర గారు అయితే కళ్ళు తిరిగి పడిపోతా ఉంటే మన దీప వచ్చి ఆ సుమిత్ర గారిని పట్టుకొని అక్కడ తిరిగింది, హోమం చుట్టూ తిరిగింది. అప్పుడు మన దాస్ గారు చెప్పేయాలి, నిజం చెప్పేస్తాను, నేను వారసురాలని చెప్పేస్తాను అనేసి రాబోతుండగా మన సుమిత్ర గారు అక్కడ సుమిత్ర గారు కళ్ళు తిరగడంతో దాస్ గారు అయితే సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోతే అక్కడ మన దీప అయితే అందరి చుట్టూ తిరిగి అక్కడ మన కార్తీక్ బాబు అసలే ఆ ఇంటి వారసురాలు హోమంలో ఇయ్యాలి అనేసి అయితే అన్నారు. మన జోష్న దాసుని చూసుకుంటా ఇలా వదిలేసింది, అంటే హోమంలో పడకుండా ఒక సైడ్కి అయితే ఇలా వదిలేసింది. ఇలా వదిలేస్తే మన దీప అలా చేయబెట్టి అలా తోసింది. అలా తోసే కొద్దికి హోమంలో అయితే పడింది. హోమంలో పడే కొద్దికి ఇంటి వారసురాల చేతిలోంచి పడాల్సిన కరెక్ట్ అయిన పూజించే మంత్ర అంతే అవి ఉంటాయి కదా, ముడుపు ఉంటుంది కదా, ఆ ముడుపు అనేది కరెక్ట్ వేలో అయితే పడింది. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఇదే చెప్తాను కదా, దేవుడు వాళ్ళకి ఏం చేయాలన్నా మంచి చేయాలనుకుంటే మంచిగా చేస్తాడు, చెడు చేయాలనుకుంటే చెడే చేస్తాడు. అంటే హోమం సక్రమంగా జరిగింది కాబట్టి ఆ ఇంట్లో ప్రాణాపాయ స్థితి లేదా అనుకుంటే ఉండకపోవచ్చు, ఉండొచ్చు. అంటే మనము ఎలాగైనా గెస్ చేయొచ్చబ్బా. ఇంకోటే ఉంటే కాంచీనగర్ ప్రాబ్లం ఉంది అనేసి మనం ఇప్పుడు కాదు, నేను లాస్ట్ సండే నుంచి అయితే చెప్తాను. ఎందుకంటే అక్కడ నేను ఈరోజు కూడా మనం చూసుకున్నట్టయితే కాంచీనగర్ అయితే 200% యాక్సెప్ట్ చేయను నేను. ఆ దేవుడు వచ్చి చెప్పినా కానీ నా భర్తను నేను ఇచ్చేసాను అనేసి చెప్తా ఉంటారు. అది అయిపోయిన తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి కూడా ఒక హింట్ అయితే ఇస్తాను. కాంచీనగర్ జాతకం ఉంటుంది పెండింగ్, అలాగే కాంచీనగర్ భర్తను క్షమిస్తారో లేదా అనేది ఒకటి అయితే పెండింగ్ ఉంది. అలాగే మన కాంచీనగర్ అమ్మగారు అయితే కల్లోకి వచ్చారు. కల్లోకి వచ్చి నేను వస్తున్నాను అనేసి చెప్పారు. ఆ వస్తున్నా అనే దానికి వాటికి మధ్య ఏమి సింక్ ఉంది ఏమనేసి మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూడబోతున్నాం. దానికి సండే అనాలిసిస్లో మనం క్లియర్ కట్గా అయితే మాట్లాడుతున్నాం. వీడియోని ఎంతవరకు చూస్తుంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుమిత్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ, బాయ్.